గ్రీకు సామ్రాజ్యపు సింహం, ప్రపంచ విజేత అలెగ్జాండర్ ద గ్రేట్ తన ఖడ్గంతో దేశాలను వణికించాడు. అపారమైన సంపదను పోగుచేశాడు. కాని మరణం అనే తలుపు తట్టినప్పుడు ఆయన కత్తి సాగలేదు. ఆయన ధనం ప్రాణాన్ని నిలపలేదు. చనిపోయే ముందు ఆయన ప్రపంచానికి ఒక భయంకరమైన సత్యాన్ని చాటిచెప్పాడు. అదేమిటో ఈరోజు తెలుసుకుందాం. అలెగ్జాండర్ 3 వింత కోరికలు. బాబిలోన్ నగరంలో అలెగ్జాండర్ అనారోగ్యంతో మరణశయ్యపై ఉన్నప్పుడు తన సైన్యాధిపతులను పిలిచి 3 కోరికలు కోరారు. మొదటి కోరిక, నా శవపేటికను కేవలం గొప్ప వైద్యులు అంటే డాక్టర్స్ మాత్రమే మోయాలి. రెండవ కోరిక, శ్మశానానికి వెళ్లే దారిలో నేను సంపాదించిన బంగారం, వజ్రాలు, రత్నాలను చల్లాలి. మూడవ కోరిక, నా శవపేటిక నుండి నా 2 చేతులు ఖాళీగా బయటకు కనిపిస్తూ ఉండాలి. ఈ కోరికల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే, మరణం వస్తే ఏ డాక్టరూ రక్షించలేడు, ఏ ధనమూ తోడురాదు, వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్లాలి అని లోకానికి చాటిచెప్పడం. అలెగ్జాండర్ గ్రహించిన ఈ సత్యాన్ని దేవుని వాక్యమైన బైబిల్ వేల ఏళ్ల క్రితమే సెలవిచ్చింది. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం? అలెగ్జాండర్ లోకాన్ని సంపాదించుకున్నాడు, కాని ప్రాణాన్ని అంటే ఆత్మను కాపాడుకోలేకపోయాడు. ఈనాడు మనం కూడా ధనం వెనక, ఆస్తుల వెనక పరుగులెత్తుతూ రేపు మన వెంట రాని వాటి కోసం మన అమూల్యమైన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆలోచించండి. ప్రియమైన స్నేహితులారా, మనిషి కేవలం ధనం కొరకు, లోకభోగాల కొరకు జీవించకూడదు. ఎందుకంటే 1 తిమోతి 6:7 చెబుతోంది, మనం ఈ లోకములోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకొనిపోలేము. అయితే మరణం తరువాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు, కాని మీరు ఖాళీగా వెళ్లనవసరం లేదు. లోక సంపద మన వెంట రాదు, కాని మనం చేసే పాపం మన వెంట వస్తుంది. ఆ పాపమే మనల్ని నిత్య నరకానికి నడిపిస్తుంది. కాని దేవుడు మనల్ని ప్రేమించి మన పాపశిక్షను తొలగించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు. యేసుక్రీస్తు మన పాపాల కోసం శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచారు. ఆయనను నమ్మి మీ పాపాలను ఒప్పుకుంటే మీరు చనిపోయినప్పుడు ఖాళీ చేతులతో కాదు, నిత్య జీవం అనే గొప్ప బహుమానంతో దేవుని రాజ్యానికి వెళ్తారు. లోకవిజేత అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వెళ్ళిపోయార చరిత్ర మనకు పాత్రం కావాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కాని డబ్బు కోసమే జీవించడం, దేవునిని మరిచిపోవడం గొప్ప ప్రమాదం. ఈరోజే ఆలోచించండి, మీ ఆత్మను దేవుని చేతుల్లో పెడతారా, లేక అశాశ్వతమైన లోకధనం కోసం మీ ఆత్మను పణంగా పెడతారా? యేసుక్రీస్తు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ధనము కంటే దేవుడు గొప్పవాడు. లోకరాజ్యాల కంటే పరలోక రాజ్యం గొప్పది. అలెగ్జాండర్లాగా రాజ్యాలను జయించకపోయినా పర్వాలేదు, కాని క్రీస్తు ద్వారా మరణాన్ని జయించి నిత్య జీవాన్ని పొందండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.